ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు పెను ప్రమాదం తప్పింది. మంత్రితో పాటు గన్మెన్లు ఆసుపత్రిలో లిఫ్ట్ లో వెళ్తుండగా రోపు తెగిపడింది. సిబ్బంది ఆయన్ను బయటకు తీశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మంత్రికి స్వల్ప గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందించారు. ఆసుపత్రిలో సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్ లో మెడికల్ మాఫియా రాజ్యం ఏలుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ప్రమాదం నుండి ఎలాంటి గాయాలు లేకుండా మంత్రి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. సందీప్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి అయితే ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇటు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో రైతులను పరామర్శించేందుకు కూడా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే వెళ్లి వారిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో రోంపు అయితే లిఫ్ట్ లో వస్తున్న క్రమంలో అయితే రోంపు అయితే తెగిపోవడంతో, వైర్ అనేది తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ కు అయితే తాకింది. ఈ సంఘటనతో మాత్రం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు అతని గన్మెన్లకు కూడా లిఫ్ట్ లో ఉండడంతో కొంత స్వల్ప గాయాలైనట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. వెంటనే లిఫ్ట్ నుంచి కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు గన్మెన్లను కూడా బయటకు తీసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో వారికి వైద్య చికిత్స అయితే అందించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రమాదం నుంచి బయటపడ్డ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే సంబంధిత వైద్య సిబ్బందిపై అయితే మండిపడ్డారు. ఆ ప్రైవేట్ ఆసుపత్రులపై అయితే మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మెడికల్ మాఫియా నడుస్తుందంటూ కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే మండిపడ్డారు. ఇటు ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి మెడికల్ కు సంబంధం లేని వ్యక్తులు ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్టు కూడా ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని కూడా మంత్రి అయితే ఆరోపించారు. కనీస వైద్య సదుపాయాలు లేకుండా కూడా అర్హత లేని వైద్యులతో ఆసుపత్రులు నిర్వహిస్తున్నారని మంత్రి అయితే మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కరీంనగర్ లో మెడికల్ మాఫియా రాజ్యం వెళ్తుందని కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే ఆ మెడికల్ మాఫియాపై మాత్రం మండిపడ్డట్టు కలుస్తుంది. వెంటనే అక్కడ స్థానిక పోలీసులు కూడా అక్కడికి వచ్చి స్థానిక అధికారులు కూడా అక్కడికి వచ్చి కూడా దానిపై విచారణ అయితే చేపట్టినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. కొంతమేర ప్రమాదం నుంచి బయటపడడంతో మంత్రి అంచనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభిమానులు కావచ్చు కొంతమేర ఊపిరి పీల్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే ఫోన్ లో పరామర్శించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఒక ఆసుపత్రిలో రైతులను పరామర్శించిన పోతే ఆసుపత్రికి సంబంధించి ఏదైతే ఉందో కనీస సౌకర్యాలు కూడా లేవు అని చెప్పేసి కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే మండిపడ్డ పరిస్థితిలో వెంటనే విచారణ చేపట్టి ఇలాంటి ఆసుపత్రులపై మాత్రం చర్యలు తీసుకోవాలని కూడా సంబంధిత అధికారులకైతే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అయితే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ.